నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు విజయవాడ నుంచి మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుభాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గోపి గారు. సుభాకర్ గారు, రాత్రి అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యక్రమం ఆశాంతం చూసిన ఎక్కడ స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మేయరు, స్థానికత అంటే ప్రోటోకాల్ ఎక్కడ కనిపించలేదు అనేది జరుగుతున్నటువంటి చర్చ. అసలు ఏం జరిగింది? ఎందుకు వీళ్ళు కనిపించలేదు? అక్కడ వాళ్ళు ఎవరైనా రావద్దన్నారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఆగిపోయారా? ఏం జరిగింది అసలు రాత్రి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో రాజ్యాంగ ఉల్లంఘన ఖచ్చితంగా అంబేద్కర్ సమక్షంలో, అంబేద్కర్ ప్రోగ్రామ్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరగటం, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మశాంతికి ఒక రకంగా ఒక బాధాకరమైన అంశం. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రోటోకాల్ ప్రకారం అది ప్రభుత్వ కార్యక్రమం. అవును కదా. ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, మేయర్, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ కార్యక్రమాన్ని ఒక కార్పొరేటరు, మేయరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వీళ్ళ సమక్షంలో చేయాల్సిన దాన్ని కేవలం తనకి సంబంధించిన, తన పార్టీకి సంబంధించిన అతి కొద్ది మంది నాయకులు, తను ముఖ్య నాయకులు, తనకు కావలసిన వాళ్ళు అనుకునే వాళ్ళని పక్కన పెట్టుకుని కార్యక్రమం చేయటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ పబ్లిక్ మీటింగ్ లో నిన్న అంబేద్కర్ గురించి, ఆ మహనీయుడు ఈ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడకుండా అక్కడ కూడా ఆయన్ని ఒక చిన్న రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెత్తందారులు 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 అని పదే 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 పెత్తందారులు అనటంలో ఔచిత్యం ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మోసం చేయటం. వాస్తవానికి పెత్తందారులు, పాలిగాళ్ళు అనే పదం రాయలసీమ ప్రాంతానికి చెందిన పదం. దాన్ని ప్రతిపక్షాలని పెత్తందారులు అని 1-4 సార్లు సంబోధిస్తాం. అక్కడ నిజమైన పెత్తందారు ఆ పెత్తందారు నోట్లో నుంచే పెత్తందారు మాటలు పలికి అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ స్మృతివనం సాక్షిగా అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన, ప్రోటోకాల్ ఉల్లంఘన చేసింది పెత్తందారి భావజాలమే అని ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇక్కడ అంబేద్కర్ అంటే ఏ ఒక్క దళిత జాతికో, లేకపోతే నిమ్న వర్గాలకో, లేకపోతే బహుజనులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎస్సీ మంత్రులు ఉండాలి, కాబట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు ఉండాలి, కాబట్టి దళిత మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పక్కన, లేకపోతే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధానంగా కనిపించాలి అనుకునేలాగా వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చి మిగతా వాళ్ళని పక్కన పెట్టారని అనుకోవాలా? ప్రోటోకాల్ అంటేనే కార్పొరేట్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ప్రోటోకాల్ ఇవ్వాల, అక్కడ పెత్తందారి భావజాలానికి అవకాశం ఇచ్చారు. ఎట్లా అంటారు? మీరు ఏదైతే అక్కడ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి, బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించిన వాడు. వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం అంబేద్కర్ ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకుంటే చాలు, నా రాజకీయ ప్రయోజనం నెరవేరుతుంది, ఇక తతిమా వాళ్ళు నాకు అక్కర్లేదు అనేలాగా మీరు అన్నట్లుగానే ఆ పెత్తందారి భావజాలానికి ప్రతిరూపమే నిన్నటి అంతటి గొప్ప సభలో ఆ ప్రోటోకాల్ పాటించకపోవటం, నాకు వీళ్ళు చాలు అనుకునే ఆ మనస్తత్వమే పెత్తందారి పోకడకే నిదర్శనం నిన్న సాయంత్రం జరిగిన ఆ సభ. వాస్తవానికి పెత్తందారి మనస్తత్వం కాకుండా ఉన్నట్లయితే అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ ఏ వర్గానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఎంటైర్ భారతదేశానికి సంబంధించి మానవీయ కోణంలో భారతీయుల్ని రాజ్యాంగం హక్కులు కల్పించి మానవతావాదిగా, మానవ హక్కుల్ని కాపాడిన మహనీయుడిగా ఆయన విగ్రహం ఊరు మధ్యలో
ఊళ్ళ మధ్యలో, ఊరి చివర కాకుండా ఊళ్ళ మధ్యలో పెట్టి ఆయన్ని గౌరవించుకుని అందరినీ అప్పుడు నిన్న జరిగిన సభ అంబేద్కర్ ని స్మరించుకుంటూ అంబేద్కర్ సేవలను కొనియాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని మనం విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసుకున్నాం. అది అందరూ హర్షించదగ్గ సంతోషించదగ్గ విషయం. అక్కడ ఒక ముఖ్యమంత్రి అక్కడ ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం అంబేద్కర్ అనే మహనీయుడు ఈ భారతదేశానికి చేసిన సేవలేంటి అనేది కదా చెప్పాలి. ఆ వక్తలు కానీ చీఫ్ మినిస్టర్ కానీ చెప్పాల్సింది అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేశాడు అనేది కదా. అంబేద్కర్ సాధించిన విజయాలు, ఆయన పడ్డ కష్టాలు, ఆయన సాధించిన విజయాలు, ఆ మహనీయుడు ఏ స్థాయి నుంచి ఎంత స్థాయికి ఎదిగాడు, అసలు ఏం చేశాడు అంబేద్కర్. అంబేద్కర్ అనే వ్యక్తి దళిత జాతికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతి భారతీయుడి ఆస్తి అంబేద్కర్ భావజాలం. అంబేద్కర్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక కులం కాదు. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక భావజాలం. అంబేద్కర్ ఇజం, అది ఒక ఇజం. మనుధర్మాన్ని ఒక అధర్మ శాస్త్రం అని చెప్పేసి మానవీయ కోణంలో రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అత్యధిక మంది హిందువులుగా ఉన్న భారతదేశంలో మహిళలకు, హిందూ మహిళలకు హిందూ కోడ్ బిల్ అనే హక్కు ద్వారా భారతీయ స్త్రీకి, అంటే మన అక్కలకి, చెల్లెళ్ళకి, తోబుట్టువులకి, అమ్మలకు, అందరికీ రాజ్యాంగంలో హక్కు కల్పించి, ఆస్తి హక్కు కల్పించి, విడాకులు, పెళ్లి, మనవర్తి, పిల్లలు, భరణం, అనేక రకాల హక్కులు కల్పించి భారతీయ 80% స్త్రీ సమూహాన్ని ఆయన రక్షణ కల్పించిన మహనీయుడు. ఒక రిజర్వేషన్ కారణంగా మాకు కల్పించాడని చెప్పేసి బహుజనులు అనుకోవటం పొరపాటు, అది అజ్ఞానం. అట్లాగే అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి బడుగులకి, బలహీన వర్గాలకి, దళితులకి రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి మనవాడు కాదు అనుకుని అగ్రవర్ణాలు అనుకోవటం అవివేకం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ప్రపంచంలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తర్వాత స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది ప్రపంచంలో 8వ వింతగా నిన్న అక్కడ కొంతమంది అభివర్ణించారు. వీళ్ళంతా అభివర్ణిస్తూ మళ్ళీ నగరం నడిబొడ్డులో ఉన్న విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని మళ్ళీ దళితులకు రుద్దే ప్రయత్నమే, మళ్ళీ ఇది దళితులదే అని చెప్పే ప్రయత్నం జరిగిందేమో కదా నిన్న సిచ్యువేషన్ చూస్తే. ఇక్కడ చిత్తశుద్ధి అనేది పాలకులకు చిత్తశుద్ధి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాలకులకు చిత్తశుద్ధి ఉంటే మహనీయుల భావజాలాన్ని ప్రచారం చేయటం మానుకుని కేవలం ఆ యూనిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, సింబల్ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి 1000 కోట్లు పోసి అక్కడ గుజరాత్ నర్మదా నది ఒడ్డున పటేల్ విగ్రహం పెట్టడం, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడం, నిన్నగాక మొన్న ఎలక్షన్ ముందు కేసీఆర్ హైదరాబాద్ సెక్రటేరియట్ ఆ మూసీ నది ఒడ్డున అంబేద్కర్ విగ్రహం, ఇవన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయానికి సంబంధించి అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వ్యవహారమే కానీ మహనీయుల భావజాలాన్ని, ఆ తొలితరం మహనీయులు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రజల స్వేచ్ఛ కోసం వాళ్ళ జీవితాలు ఏ రకంగా త్యాగం చేశారు, వాళ్ళ నుంచి మనం ఏం స్ఫూర్తి పొందాలి అనేది చెప్పే పరిస్థితి లేదు. అది కేవలం రాజకీయ విగ్రహాలు, మహనీయుల విగ్రహాలు రాజకీయం కోసం, రాజకీయంతో రాజకీయ విగ్రహాలను రాజకీయంలో ముంచి లేపుతున్నారు. మీరు అన్నట్టు చూస్తే అదే నేను అంటుంది, దళితులకి రుద్దే ప్రయత్నం, దళిత ఓటు బ్యాంకుని సంఘటితం చేసే ప్రయత్నం, దీని ద్వారా ఒక రకమైనటువంటి దీన్ని దళితులకు రుద్దటం కాదు, దళితులకు మాత్రమే పరిమితం. ఇదిగో అంబేద్కర్ మీవాడు, మీకోసమే నేను విగ్రహం పెట్టా, నేను కూడా మీవాడిని అంటాడు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి పేరు చివర రెడ్డి ఉంటది, పెత్తందారుల గురించి మాట్లాడతాడు. పెత్తందారులు అనే పదం ఆయన ముఖ్యమంత్రి పదే పదే పలుకుతున్నారంటే పెత్తందారి తనం అనేది ఆయన ఇంటి నుంచే మొదలవుతుంది. అనాదిగా బేసిక్ గా దళిత్ అంతా అంబేద్కర్ అంటే ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతారు. సో దీని ద్వారా ఒక ఎమోషన్ ని మళ్ళీ రగిల్చే ప్రయత్నం అని అనుకోవాలా? ఖచ్చితంగా పొలిటికల్ మోటో లేకుండా అక్కడ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గాని పొలిటికల్ మోటో లేకుండా ఏదైనా ఒక పని చేశారు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రజల నుంచి కానీ, పాత్రికేయుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, అటు కేసీఆర్ గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గాని పొలిటికల్ మోటో లేకుండా ప్రజలకు పనికొచ్చేది ఒక క్లియర్ విజన్ తో,
ఒక ముందు చూపుతో ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయం ఒక్కటి ఉందని చెప్పేసి ప్రజలు నమ్మట్లే ఇక్కడ. సో ఇప్పుడు స్థానికంగా ఉన్న మేయర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వీళ్ళ రెస్పాన్స్ ఏంటి ప్రోటోకాల్ లేకపోవడం మీద? వాళ్ళంతా కూడా వైసీపీలోకి సంబంధించిన వాళ్ళే. మామూలుగా అయితే కేశినేని నాని టీడీపీ ఎంపీగా ఉన్నారు, ఇంకా టీడీపీ ఎంపీగా పార్లమెంట్ కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఒకవేళ ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా, వైసీపీ కండువా కప్పుకోకుండా ఉన్నట్లయితే ఇది ప్రోటోకాల్ రగడ కింద మారేది. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడం కుదరని పని కాబట్టి ఆ పార్టీ లైన్లో, ఆ పార్టీ స్క్రిప్ట్లోనే ముందుకు సాగాలి. కాబట్టి ఇది ఇక మాకు లేని బాధ మీకెందుకు, మా ప్రోటోకాల్ గురించి అనే స్థాయికి వాళ్ళు ఉండవచ్చు. మా మర్యాదలు, మా మంచి చెడు గురించి, మా హక్కుల గురించి మీకెందుకు, వీఆర్ వెరీ హ్యాపీ అనే పరిస్థితులు వాళ్ళు ఉండొచ్చు. దాన్ని నిన్న ఈవినింగ్ విలేకరులు అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు అందుబాటులో రాలా ఈ పర్టికులర్ ఈ పాయింట్ మీద. వాళ్ళకి వ్యక్తిగతంగా బాధ ఉండొచ్చు, కానీ దాన్ని బహిరంగంగా వ్యక్తపరిచే అంత స్వేచ్ఛ స్వతంత్రాలు వాళ్ళకు ఉన్నాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ శుభకర్ గారు, థ్యాంక్ యూ.